హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ బ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఇవాళ అయితే నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాళ వీడియోలో అయితే బింగ్రాజ్ ఆయిల్ అయితే తయారు చేస్తా ఉన్నాను. సో నేను ఎలా తయారు చేస్తాను అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి, ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. సో నాకు కూడా ఈ రోజు అయితే ఈ బింగ్రాజ్ అనేది అమ్ముతా ఉంటారండి కూరగాయలు వాళ్ళు అయితే తెచ్చి. సో వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను. లేదంటే ఇక్కడ టౌన్లో దొరకదు కదా, విలేజ్లో పేరు గుంతకనగరాకు అంటారు. సో బింగ్రాజ్ అనొచ్చు, లేదా మనము గుంతకనగరాకు అనొచ్చు. చూడండి ఈ మాదిరిగా ఉంటుంది ఆకైతే గన. సో చాలా మంచిదండి హెయిర్కి అయితే గన. మనకి ఎక్కువ వైట్ హెయిర్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా, లేదంటే డాండ్రఫ్ వల్ల మనకి హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉంటుంది కదా. సో మనకు హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉండదంటే డాండ్రఫ్ ఉంటేనే మనకు హెయిర్ ఫాలింగ్ అనేది ఉంటుంది. సో ఇది 2 సార్లు హెయిర్కి అనేది అప్లై చేసినామంటే వెంటనే మనకి హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది, డాండ్రఫ్ అనేది ఈజీగా పోతుంది. సో మనకు హెయిర్ కూడా ఒత్తుగా పెరుగుతుంది. వైట్ హెయిర్ కూడా మనకు ఈజీగా పోతుంది అనమాట. వైట్ హెయిర్ పోయి బ్లాక్ హెయిర్ అనేది మనకు రన్ అవుతుంది. అంత మంచిదండి. సో మనకు ఆన్లైన్లో కూడా చిక్తుందండి. ఇదైతే కన్నా విలేజ్ సైడ్ ఉండే వాళ్ళు అయితే కన్నా ఎక్కువ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. మనకు అయితే మనం టౌన్లో ఉండే వాళ్ళకు ఎక్కువ ఆన్లైన్లో అయితే పౌడర్ చేసి అమ్ముతూ అంటారు. ఆన్లైన్ నుంచి కూడా మనం తెప్పించుకొని ఆయిల్ అనేది తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది అయితే కన్నా వాష్ చేసేసుకొని మనము ఒకసారి బాగా, ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసేసుకొని అప్పుడు మనము చిన్న చిన్న ఈ మాదిరిగా కట్ చేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలా. కొంచెం కూడా ఏర్లు కూడా మనం పడేయకూడదు అనమాట. అంత మంచిదండి హెయిర్కి అనేది ఇది ఆకు అయితే కన్నా బింగ్రాజ్ ఆకు. సో ఇప్పుడైతే మొత్తం కూడా ఈ మాదిరిగా తుంచేసుకోవాలా. చిన్న చిన్న మాదిరిగా కట్ చేసేసుకోవచ్చు, లేదంటే తుంచేసుకోవచ్చు ఈ మాదిరిగా. సో ఆకైతే మనకి ఇలా ఉంటుందండి. ఇదైతే కన్నా చూడండి, దీనికి పూలు అయితే కన్నా కొంచెం ఈ మాదిరిగా వైట్ కలర్లో ఉంటాయి, చిన్న మగ్గుల మాదిరిగా. చూడండి ఈ మాదిరిగా. సో ఆకంతా కూడా మనకి ఈ మాదిరిగా ఉంటుంది. సో గుంతకనగరాకు అనొచ్చు, లేదంటే బింగ్రాజ్. ఒకసారి నలుపుతా చూడండి. మనకు వైట్ హెయిర్ ఎక్కువ ఉన్నా కూడా మనకు బ్లాక్గా వచ్చదండి ఈ ఆయిల్ అప్లై చేయటం వల్ల. వైట్ హెయిర్ అనేది ఈజీగా తగ్గించుకోవచ్చు మనం అయితే కన్నా. చూడండి కలర్ అనేది చేంజ్ అవుతా ఉంది. చూడండి కలర్ కూడా చేంజ్ అవుతా ఉంది. సో మనకు ఎంత వైట్ హెయిర్ ఉన్నా కూడా బ్లాక్గా మారుతుంది అనమాట ఈ ఆయిల్ అప్లై చేసుకుంటే. చూడండి ఎంత బాగుంది కదా. సో ఈ ఆకంతా కూడా మనం ఇప్పుడు అంతా ఒలిచేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసేసుకోవాలి ఫస్ట్. చూడండి ఆకంతా ఈ మాదిరిగా మనం ఒకసారి క్లీన్ చేసేసుకొని ఈ మాదిరిగా చిన్న చిన్న ఒలిచేసుకున్నాక ఇప్పుడు 2 సార్లు వాష్ చేసేసుకున్నాము. చేయి చూడండి ఎలా ఉందో. సో ఇలా ఉంటుంది. మన వైట్ హెయిర్ కూడా బ్లాక్గా మారేకి ఈజీగా ఉంటుంది. సో ఈ మాదిరిగా 2-3 సార్లు వాష్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఆకునైతే మనం మిక్సీ పట్టుకోవాలి. చిన్నది మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఈ మాదిరిగా చిన్నది మిక్సీ జార్ తీసుకొని ఈ ఆకు అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. పెద్దదైనా తీసుకోవచ్చు, చిన్నదైనా పర్వాలేదు. చిన్నదైతే మనకు బాగా మెత్తగా మెదుగుతుంది అనమాట. వాళ్ళకి మనకి ఎక్కువ రఫ్నెస్ రాకుండా మెత్తగా మెదిగిపోతుంది. హెయిర్లతో కూడా వేసేస్తా ఉండండి నేనైతే కనుక. చూడండి హెయిర్లు కూడా మనం పడేయకూడదు, కొమ్మలు కూడా పడేయకూడదు అండి. కొంచెం కూడా మనం వేస్టేజ్ అనేది తీయకూడదు. అంత మంచిదండి ఈ ఆకు అయితే గన. సో కొంచెం కూడా నేనైతే వేస్ట్ ఏం చేయలేదు, మొత్తం కూడా వేసేసిందాను. ఇప్పుడు అయితే గన ఒక్కసారి మిక్సీ పట్టి తర్వాత నీళ్ళు అనేది యాడ్ చేస్తాను. సో మూత తీసేసి చూడండి డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నది. సో మూతకుండేది అలాగే సైడ్ ఉండేది అంతా కూడా ఒకసారి దగ్గరికి తీసి ఈ మాదిరిగా కొద్దిగా నీళ్ళు అనేది వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదు. ఒక 4 స్పూన్లంతా నీళ్ళు వేసి మూత పెట్టేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి మెత్తగా మెదిగిపోయింది. కలర్ చూడండి డార్క్ గ్రీన్ ఈ మాదిరిగా మెత్తగా మెదగల. సో ఇప్పుడైతే కానీ మనం ఫిల్టరైన్ చేసుకోవచ్చు, లేదంటే అలాగైనా ఆయిల్లో మనం మిక్సింగ్ అనేది చేసేసుకోవచ్చు. సో నా చేతులు కూడా ఈ మాదిరిగా అయిపోతాయి చూడండి. సో ఇదైతే కన్నా ఒక పక్కన పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే కన్నా సో ఒక బౌల్ తీసుకొని ఈ మాదిరిగా ఇక్కడైతే నేను 1 కప్పు కొబ్బరి నూనె అయితే తీసుకున్నానండి. సో మనం ఇంట్లో తయారు చేసిన కొబ్బరి నూనె అయితే పర్వాలేదు.
సో బయట నుంచి తెచ్చుకునింది మనం కాంచుతాం కాబట్టి ఏం కాదు, ఇంట్లో చేసింది అయితే కనుక ఇంకా చాలా మంచిది. సో నేనైతే కనుక 1 కప్పు కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను. సో ఇదైతే ఇంట్లో తయారు చేసిందండి కొబ్బరి నూనె అయితే కనుక. ఇదే కప్పుతోనే మనం 1 కప్పు మనం పేస్ట్ చేసి పెట్టినాం కదా బింగరాజా, అదైతే తీసుకోవాలా. కరెక్ట్గా 1 కప్పు వచ్చింది, ఎక్కువేం రాదు. సో ఇది కూడా కరెక్ట్గా 1 కప్పు అయితే వచ్చింది. మిక్సీ జార్లో ఏం లేదు చూడండి. సో ఇది కూడా ఇందులో వేసేసుకోవాలా. సో 1 కప్పు బింగిరాజు పేస్ట్ అయితే 1 కప్పు కొబ్బరి నూనె అయితే తీసుకోవాలంటే కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోవాలా. సో ఇదంతా ఒకసారి బాగా మిక్సింగ్ అనేది చేసేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలా. సో ఆయిల్లో మాత్రం హీట్ చేసుకోకూడదు, మీడియంలో పెట్టుకొని మనం హీట్ చేసుకోవాలి బాగా. చూడండి ఈ మాదిరి కలిపేసుకొని ఇంకా స్టవ్ పైన పెట్టుకుందాము. సో స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని, స్టవ్ అయితే కనుక మీడియంలోనే ఉండాలా, ఆయిల్లో మాత్రం అస్సలు ఉండకూడదు. సో మనం మిక్సింగ్ చేస్తూనే ఉండాలా. సో ఇందులో ఉండే ప్రోటీన్ అంతా ఆయిల్ లేక వచ్చేస్తుంది. చాలా మంచిదండి హెయిర్కి అయితే కనుక. సో మనకి హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది. మనకు మెయిన్ డాండ్రఫ్ తగ్గాలంటే సో ఇలాంటి వాడినాం అంటేనే మనకు డాండ్రఫ్ అనేది ఒక 2 days మనకు డాండ్రఫ్ అనేది చేంజ్ అవుతుందండి, తగ్గుముఖం పడుతుంది. సో మనకు డాండ్రఫ్ తగ్గితేనే హెయిర్ కూడా ఒత్తుగా పెరగడానికి అయితే ఉంటుంది. ఇది అప్లై చేయటం వల్ల మనకు వైట్ హెయిర్ అనేది బ్లాక్ గా అవుతుంది, హెయిర్ అనేది షైనీగా స్మూత్ గా ఉంటుంది అనమాట, ఒత్తుగా పెరుగుతుంది. ఇక్కడైతే బురుగు వచ్చింది చూడండి. సో ఇక్కడ ఉడికేకి స్టార్ట్ అయింది చూడండి. సో మనకి ఇలా ఉడుకుతా ఉంటేనే ఆయిల్ అనేది మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. మనము అలాగే ఫిల్టర్ చేయకుండా అలాగే వేసేసినాం కదా పేస్ట్ అనేది, పేస్ట్ అలాగే ఆయిల్ అనేది సపరేట్ అవుతా వచ్చింది అనమాట. సో ఇంకా 2 minutes అయితే ఉడకబెట్టాలి, ఎక్కువ ఛాన్స్ చెప్పేం అవసరం లేదు. మనకు ఆయిల్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట, అందరిదాకా కొంచెం ఉడకబెట్టాలి. సో ఇదైతే ఉడుకుతాను చూడండి, కలర్ అనేది చేంజ్ అవుతా వస్తుంది. ఆయిల్ అనేది మనకు లైట్ అండ్ గ్రీన్ కలర్ లో వచ్చింది అనమాట. ఇదైతే స్టవ్ అనేది హైలో పెట్టకూడదు, మీడియంలోనే ఉండాల. సో మీడియంలోనే స్టవ్ పెట్టుకొని మనం ఇలా ఉడికించుకుంటా మిక్స్ చేసుకుంటా ఉండాలా. చూడండి ఈ మాదిరి కలర్ అనేది చేంజ్ అవుతా ఉంది. సో ఇంకా ఒక 2 minutes అయితే ఉడకాలన్నమాట. సో ఇదైతే బాగా ఉడికిపోయింది. సో మనకు కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి. ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా సలార్ పెట్టుకోవాలి ఇదైతే. సో పూర్తిగా సలారిపోయినాక అప్పుడు ఫిల్టర్ అనేది చేసుకుందాము. ఇప్పుడైతే ఇదైతే సలార్. సో ఇదైతే కన్నా పూర్తిగా సలారిపోయిందండి. ఇప్పుడైతే దీన్ని ఫిల్టర్ అనేది చేసుకుందాం. మనం అయితే కన్నా ఒక బౌల్ తీసుకోవాలా, ఒక ఫిల్టర్ తీసుకొని సో ఇందులో వేసేసుకోవాలా. నేనైతే పెద్దది తీసుకునే ఫిల్టర్ అయితే, మీరు మామూలుగా క్లాత్లో అయినా చేసుకోవచ్చు. సో ఇదైతే కన్నా స్పూన్తో ఈ మాదిరిగా మిక్స్ చేసిన, కొంచెం ప్రెస్ చేసినామంటే ఇలా మిక్స్ చేసేసి సో మొత్తం కూడా ఆయిల్ అనేది కిందికి వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో మొత్తం కూడా ఇందులో ఉండే ఆయిల్ అంతా వచ్చేసిందండి. చూడండి ఏం లేదు ఇందులో అయితే కన్నా. సో ఆయిల్ అయితే చూడండి మనకు రెడీ అయిపోయింది. సో ఆయిల్ అయితే ఇలా ఉండాలండి. సో మనము ఫిల్టర్ చేసి ఏమవుతుందంటే ఓన్లీ జ్యూస్ మాత్రమే వచ్చింది. సో ఫిల్టర్ చేయకుండా మనము అలాగే మిక్సీ కొట్టేసి పేస్ట్ అంతా వేసేసినామంటే అందులో ఉండే అంత ప్రోటీన్ అనేది ఆయిల్ లెక్క వచ్చేస్తుంది. సో మనకి ఇలా ఉన్నిందంటే కన్నా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం డైలీ కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే వారానికి 3 సార్లు అనేది మన హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ మాదిరిగా గాజు బౌల్ లెక్క అనేది వేసుకోవాలి మనము. సో ఇందులో ఏమి యాడ్ చేయాలని అవసరమే లేదండి, ఇంకా ఈ 2 సార్లు మనకి హెయిర్ బాగా ఒత్తుగా పెరగటానికి అయితే కన్నా. కొంచెం కూడా వేస్ట్ అనేది చేయకూడదు. మనం ఈ గిన్నెకి ఉండే ఆయిల్ కూడా మనము హెయిర్కి అనేది అప్లై చేసేసుకోవాలి. సో అంత మంచిదండి ఏ ఆయిల్ అయితే కన్నా. ఈ ఆకు మనకు దొరకాలంటేనే చాలా కష్టము. సో దొరికినప్పుడు ఇలా మనం తయారు చేసుకొని ఆయిల్ అనేది మనము స్టోర్ చేసి పెట్టుకొని మనము డైలీ కూడా యూజ్ చేసినామంటే మనకు డాండ్రఫ్ తగ్గుతుంది, అలాగే మన హెయిర్ ఫాలింగ్ తగ్గి
హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది, షైనీగా స్మూత్గా ఉంటుంది. సో మనకు తలనొప్పి ఉన్నా కూడా తగ్గుతుందండి ఈ హెయిర్ ఆయిల్ అయితే కనుక. ఎందుకంటే బింగ్రాజ్ అంత మంచిది హెయిర్కి అనేది. మనము ఈ ఆకు వచ్చేసి మనం బింగ్రాజ్ ఆకు వచ్చేసి మనం పప్పు కానీ తాలింపు కానీ కూడా చేసుకొని తినొచ్చు. సో హెల్త్కి కూడా చాలా మంచిది. సో విలేజ్లో అయితే ఎక్కువ ఉంటుంది. సో మనకు టౌన్లో దొరకాలంటే కష్టము. సో ఎప్పుడన్నా కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర అయితే కనుక ఉంటుంది. సో నాకు కూడా ఈరోజు వాళ్ళ దగ్గర అయితే కనపడింది, వెంటనే తీసుకున్నాను నేనైతే కనుక. సో తీసుకొని ఆయిల్ అనేది తయారు చేస్తాను. సో ఇది చాలా మంచిది హెయిర్కి వచ్చేసి, హెయిర్కి మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఆయిల్ వచ్చేసి. సో ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తానండి. మనం హెయిర్కి అనేది మనం డైలీ కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే నైట్ టైంలో అప్లై చేసుకోవచ్చు, వారానికి 3 సార్లు. సో అందరికీ తెలిసే ఉంటుంది. సో నేనైతే వారానికి 3 సార్లు అయితే అప్లై చేస్తాను హెయిర్ ఆయిల్ అయితే కనుక. సో ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను. సో ఇదైతే మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము ఆయిల్ వచ్చేసి. సో ఇందులో ఉంది కదా, ఇంకా అయితే ఉండదండి. ఈ ఆయిల్ వచ్చేసి మనము బాగా ఈ మొదుళ్ళు ఉంటాయి కదా, ఇది వచ్చేసి మనము ఇలా హెయిర్ మొదుళ్ళల్లో అప్లై చేసుకోవాలండి. ఇదైతే కనుక చాలా మంచిది. సో మనకు డాండ్రఫ్ అనేది 2 డేస్లోనే తగ్గుతుంది అనమాట, అంత మంచిది. హెయిర్ కూడా వైట్ హెయిర్ ఉండేది బ్లాక్గా మారుతుంది. ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. వారానికి 3 సార్లు కానీ అప్లై చేసుకొని, సో మనం ఒక్క నైట్ అంతా అలాగే వదిలేసేయవచ్చు, లేదంటే ఒక 2 గంటల సేపు మనం పెట్టుకొని తర్వాత మనము హెడ్ బాత్ అనేది చేసుకోవచ్చు అండి. సో నేనైతే ఇలా చేస్తాను. సో ఇంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే కనుక. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో తప్పకుండా మీరు కూడా ఈ ఆయిల్ అనేది ట్రై చేయండి. సో ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి ఈ బింగ్రాజ్ పౌడర్ అయితే కనుక. సో ఆకే ఉండాలనేమో అవసరం లేదు, ఆన్లైన్లో కూడా ఒకసారి చెక్ చేసి తెప్పించుకొని మీరు కూడా హెయిర్ ఆయిల్ అనేది తయారు చేయండి. ఓకేనా మరి, బాయ్.